హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సద్గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురు పౌర్ణమి అనేటువంటిది ఒక పెద్ద పండగ సంబరం. అసలు గురు పౌర్ణమి సందర్భంగా మనం ఏమి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనం చాలా పండుగలను పండగ వచ్చింది కాబట్టి పండగలాగా చేసుకుంటాం. మీరు మిగతా పండుగల్ని ఎలాగైనా చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ సద్గురువుకు సంబంధించినటువంటి పండగ యొక్క పరమార్థం తెలియకపోతే మీరు 100 కిలోల పరమాన్నమైన కొండి పెట్టినా ఒకటే, అది ఏమాత్రం కూడా అది ఉపయోగం ఉండదు. పండగ యొక్క పరమార్థం తెలుసుకున్నప్పుడే ఆ రోజు వండినటువంటి నైవేద్యం యొక్క రుచి మనకు తెలుస్తుంది. అంత మధురంగా ఉంటుంది పరమార్థం అనేటువంటిది. ఎందుకంటే ఈరోజు కోట్లాది మంది బాబా మార్గంలోకి వస్తున్నారు, బాబాను అమితంగా ప్రేమిస్తున్నారు. కానీ బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకనంటే మనం ఎందుకు సద్గురువును చేరామనేటువంటి విషయం మనకు ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా వారి యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకుంటాం. ఎదుటి మనిషి యొక్క మనస్తత్వం తెలియందే స్నేహమే చెయ్యం మనము. అటువంటిది సద్గురువు యొక్క అంతరంగం తెలియకుండా ఏ విధంగా వారితో భక్తి మార్గంలో, ప్రేమ మార్గంలో మనం ఉండగలుగుతాం? కాబట్టి వారి యొక్క అంతరంగం తెలుసుకోవాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులు బాబా యొక్క అంతరంగాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి వారు బాబా వద్ద విజయాన్ని సాధించారు. ఆ రోజు భక్తులు సాధించినటువంటి విజయమే ఈరోజు బాబా యొక్క సహచర్యం మనందరికీ. ఆ రోజు కనుక భక్తులు మనలాగానే రాను పోను టాంగా కట్టుకొని వచ్చి ఉంటే వాళ్ళు బాబా మనకి ఇంత దగ్గర అయ్యేటువంటి వారు కాదు. బాబా యొక్క సహచర్యాన్ని వారు అనుభవించారు. అనుభవించినటువంటి దాన్ని మనందరికీ ఈరోజు వారి యొక్క అంతరంగ ఆవిష్కరణ అయినటువంటి శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు అందజేశారు. కాబట్టే ఆయనకు మనపైన అంత ప్రేమ. లేకపోతే ఈ భారతావనిలో వెలిసినటువంటి, అవతరించినటువంటి కొన్ని వందల వేల సత్పురుషులలో ఆయన ఒకరిగా మిగిలేవారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు,
రే మందలో ఒకటిగా కాదురా, నీకంటూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా నువ్వు జీవించాలంటారు. అందుకనే ఈరోజు భారతావనంలో వచ్చినటువంటి అనేక మంది సత్పురుషులలో శ్రీ సాయిబాబా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించారు. వారు ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారికి కలగడానికి వారేమీ లీలలు చేయలేదు, వారి నోటితోటి ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. కేవలం భక్తుల యొక్క అనుభవాలు, వారు అనుభవించినటువంటి లీలలు, బాబా ద్వారా పొందినటువంటి అనుభూతులు, ఇవి మాత్రమే బాబా యొక్క మహత్తును, కీర్తిని ఈరోజు ప్రపంచాన చాటగలిగాయి తప్ప ఆయన ఎప్పుడూ కూడా తనకు సంబంధించినటువంటి దాన్ని ఏదాన్ని కూడా తనకు తానుగా ప్రచారం చేసుకోలేదు. మాయలు గారడీలు లేకుండా కేవలం ప్రేమతో ఆయన ఆ రోజు భక్తులందరినీ కూడా దగ్గరికి రప్పించుకున్నారు. వారిని ఆశ్రయించినటువంటి భక్తుల్లో గురుభక్తికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే, పోయిన వారం మాట్లాడుకున్నాం కాకాసాహెబ్ దీక్షిత్ గురించి. గురుభక్తికి ప్రతీక కాకాసాహెబ్ దీక్షిత్. మీకు చాలామంది సచ్చరిత చదివినటువంటి వాళ్లకు ఈ కథ, ఈ లీల తెలిసే ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అంటే, కాకాసాహెబ్ దీక్షిత్ మేలిమి బంగారమే, అది బాబాకు తెలుసు. మరి మనలాంటి వాళ్ళకి ఎలా తెలియాలి? బాబా సహచర్యం కోసం తన పదవిని, తన యొక్క వృత్తిని, జీతాన్ని అన్నింటినీ వదులుకొని వచ్చి గురువు ఆజ్ఞనే శిరసా వహిస్తూ జీవిస్తున్నటువంటి కాకాసాహెబు మేలిమి బంగారము, ఆ మేలిమి బంగారం కూడా నిప్పులో కాలనిదే, దానికి పుటం పెట్టనిదే. ఆ బంగారం జనం నమ్మరు అది బంగారం అని. అందుకనే బాబా గురుభక్తి ఎలా ఉండాలనేటువంటిది తన మెడలో బంగారు తాయితలాగా ఉన్నటువంటి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా మనకు తెలియజేశారు. ఎందుకంటే వజ్రం కూడా దానికి ఒక తాడు కట్టి మంటలో వేస్తే తప్ప దాని యొక్క విలువ తెలియదు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారికి ఒక గొప్ప పరీక్ష పెడతారు బాబా. అది ఎంత గొప్ప పరీక్ష అంటే, ఎవరో ఒకరు మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను తీసుకొచ్చి ద్వారకామయ్య ముందు వదిలేస్తారు. అది చావుకు బ్రతుకుకు మధ్యలో కొట్లాడుతూ ఉంది. బాబా అంటాడు, ఆ మేకని ఈరోజు వధిద్దాము, అది చావుకు బ్రతుకుకు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పి బడే బాబాకు చెప్తాడు. బడే బాబా, దాన్ని నువ్వు వధించు మేకను అని అంటాడు. బడే బాబా ఈ పాపం నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత శ్యామాను పిలుస్తాడు. శ్యామ ఏం చేస్తాడు, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వస్తాడు. వచ్చి అక్కడ ఉంటే ఖచ్చితంగా నన్ను వధింపజేయమంటాడు మేకను అని చెప్పి కత్తిని అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. వాడాలో కూర్చుంటాడు వెళ్ళి. ఈ విషయం రాధాకృష్ణకి తెలుస్తుంది. రాధాకృష్ణ ఏం చేస్తుంది, అరే ఈ పాపం నాకెందుకు, నేను కత్తిచ్చి పంపించాను, కత్తి వెనక్కి తీసుకురాపో అని అంటూ ఆ కత్తి వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడే అక్కడికి వస్తారు. రాగానే బాబా అడుగుతాడు, కాకా ఈ మేకను వధించాలి, కత్తి తీసుకురా ఎక్కడికైనా వెళ్ళి అని అంటాడు. వాడాకు వెళ్ళి కత్తి తీసుకొస్తాడు. తీసుకొచ్చి బాబా చెప్తాడు, ఈ మేకను నువ్వు వధించాలి అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. బడే బాబా మాంసాహారి ముస్లిం, బడే బాబానే నాకెందుకని చెప్పి వెళ్ళిపోయాడు. శ్యామ బాబా స్మరణ తప్ప, బాబా సహచర్యం తప్ప, బాబా ఆజ్ఞ తప్ప ఇంకోటి తెలియనటువంటి వాడు. అటువంటి శ్యామ కూడా ఎందుకులే నేను బ్రాహ్మణుని అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అంతేకాదు రాధాకృష్ణాయి బాబా పట్ల పంచప్రాణాలను వదిలేయడానికి సిద్ధంగా ఉంటుంది. అటువంటిది ఆ పాపం నాకెందుకులే అని చెప్పి కత్తి వెనక్కి తెప్పించుకుంది. కానీ వీళ్ళందరికంటే ఉన్నతుడు, శ్రేష్ఠుడు ఇక్కడ బడే బాబా ఒక సాధారణమైనటువంటి ఫకీర్. అతనికి ఏ పరిజ్ఞానము, జ్ఞానము లేదు. శ్యామ ఒక మామూలు బడిపంతుడు. రాధాకృష్ణాయి భగవంతుని యొక్క ఆధ్యాసలోనే ఉండిపోయేటువంటి ఆవిడ. ఈ ముగ్గురు కంటే కూడా ఉన్నత సంస్కారవంతుడు కాకాసాహెబ్ దీక్షిత్. గొప్ప బ్రాహ్మణుడు, బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాడు, ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వాడు, రామాయణ భాగవతాలు చదివినటువంటి వాడు. అయినా సరే బాబా చెప్పగానే కత్తి తీసుకొచ్చి ఆ మేక మెడ పట్టుకొని వారి యొక్క గోసిని పైకి చెక్కుకొని మేకను వధించడానికి సిద్ధమవుతాడు. బాబా అంటాడు, ఎందుకు కాక ఇంకా చూస్తున్నావు, ఒక వేటు వెయ్యి అంటాడు. వేటు వెయ్యబోతుంటే, ఆగవయ్యా బ్రాహ్మణుడా, నువ్వు ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టావు, మేకను వధించడం నీకు పాపం అనిపించట్లేదా? ఎందుకు ఇంత దుశ్చర్యకు పాల్పడుతున్నావు అని అంటాడు. అప్పుడు కాకాసాహెబ్ చెప్పినటువంటి మాటలు
బాబా మీ యొక్క వచనాలే మాకు ధర్మం, అంతకు మించినటువంటి ధర్మాన్ని మేము ఎరగం, మీ ఆజ్ఞను పరిపాలించడమే మా కర్తవ్యం, అంతే తప్ప దీంట్లో మంచి చెడు మేము చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వాక్కు నుంచి ఏదైనా మాట వచ్చిందంటే అది ధర్మాచరణ లేకుండా వచ్చేటువంటిది కాదు, మీ నోటి నుంచి వచ్చేటువంటి వచనమే మాకు ధర్మము, అదే వేదము. అటువంటప్పుడు నేను మంచి చెడుల గురించి నేను ఎందుకు యోచించాలి? మంచి చెడులన్నీ మీ చరణాలకు వదిలిపెట్టిన తర్వాత మీ కర్తవ్యంలో నేను నిమగ్నుని కావడమే నా ధర్మము. ఇది నేను మీ దగ్గర నేర్చుకున్నటువంటిదని చెప్తారు. ఎందుకంటే గురు ఆజ్ఞ ఎంత శక్తివంతమైందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అరే సద్గురువుకు నచ్చిన విధంగా మనం బ్రతకాలి. సద్గురువుకు నచ్చిన విధంగా అంటే ఆయన యొక్క చరిత్రలో ఉన్నటువంటి అనేక అంశాలు, మనకొక మూల సూత్రాలను అనేకం శ్రీ సాయి సచ్చరిత్రలు ఇచ్చారు, నువ్వు ఎలా బ్రతకాలనేటువంటి దాన్ని. దేన్నైనా ఒక్కదాన్ని పట్టుకోగలిగితే, దాన్ని ఆచరిస్తూ బ్రతికితే మనం గురువు ఆజ్ఞను శిరసా వహించినటువంటి వాళ్ళం అవుతాం. సద్గురువు యొక్క భక్తి అంటే పూజా పునస్కారం ఇది మాత్రమే కాదు, వారి ఆజ్ఞను శిరసా వహిస్తూ జీవించడమే అసలైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా చూడాలి. చాలామంది అనేక సంశయాలు ఉంటాయి. ఏమంటారు? ఒక చిన్న సంశయం చెప్తాను. మనం ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరైనా అశుభంగా ఉన్నటువంటి వాళ్ళు ఎదురైతే, అబ్బా వీళ్ళు ఎదురయ్యారే అని అనుకుంటాం. కానీ శ్రీ సాయి సచ్చరితలో బాబా ఒక మాట చెప్తాడు, ఈ పిడివాదాలను వీటన్నింటినీ వదిలేయండి, మీరు ఎక్కడ వెళ్తున్నా ఎవరిని మీకు ఎదురు వచ్చినా వారు నా స్వరూపమే అంటారు. కాబట్టి మనకు ఎదురొచ్చినటువంటి వారు ఎవరైనా సరే, మనకు తారసపడ్డటువంటి వారు ఎవరైనా సరే, వారు ఆయన స్వరూపంగా మనం భావిస్తే మనకు ఎటువంటి అరిష్టాలు ఉండవు, ఎటువంటి దరిద్రాలు ఉండవు. మన కర్తవ్యాలన్నీ కూడా, మన ధర్మాలన్నీ కూడా మనం నిర్వర్తించుకోవచ్చు చాలా స్వేచ్ఛగా. ఎందుకంటే బాబా మార్గం అనేటువంటిది కట్టుబాట్లు లేనటువంటిది. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది చాలా కట్టుబాట్ల గురించి చెప్తారు. నువ్వు మనిషిగా బ్రతుకుతూ నీ మానవత్వ విలువలు పెంచుకొని నలుగురికి నువ్వు సహాయపడడమే అసలైనటువంటి ధర్మం అని చెప్పి శ్రీ సాయిబాబా బోధించాడు. ఇంతకు మించినటువంటి ధర్మం ఏమీ ఉండదు. యజ్ఞాలు, యాగాలు, అనేక రకాలైనటువంటి తంతులకు ఇవ్వనటువంటి పుణ్యాన్ని, ధర్మాచరణను నువ్వు సాటి వారికి సేవ చేయడం ద్వారా, పరోపకారం ద్వారా మాత్రమే నువ్వు పొందుతావు అనేటువంటిది శ్రీ సాయిబాబా తత్వం చెప్పేటువంటిది. అంతే కదా, మనం ఎవరికైనా అవసరానికి ఒక 100 రూపాయలు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా అవసరానికి నువ్వు మాట సహాయం చేసినా, ఏ సహాయం చేసినా అది ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈ మానవీయమైనటువంటి శ్రేయస్సును చేయమని చెప్పి బాబా చెప్పారు. దానికి విరుద్ధంగా మనం చాలా చేస్తూ ఉంటాం. బాబా మార్గంలో ఏ తంతుకు, ఏ యాగాలకు, దేనికి లేదు. అత్యంత సులువైనటువంటి సాధన ఆయన చెప్పారు. ఒకటే స్మరణ, శ్రవణం. ఆయన నామాన్ని స్మరణ చేయడం, ఆయన యొక్క లీలలను మనం శ్రవణం చేయడం, ఈ రెండే, ఇంకోటి ఏం లేదు. నామము, చరిత్ర, శ్రవణం. ఇంతకు మించినటువంటిది లేదు. సత్సంగానికి మించినటువంటి సాధన లేదు. సత్సంగమే నీ జీవితంలో, నీ మనస్సులో ఉన్నటువంటి అర్షత్వర్గాలన్నింటినీ కూడా సమూలంగా అది నాశనం చేస్తూ, మొత్తం కూడా వినాశనం చేసేస్తుంది. నీ మనస్సును, ఆత్మను, నీ ఆలోచనలను పరిశుద్ధం చేయగలిగేటువంటిది ఒక్క సత్సంగం మాత్రమే, ఒక్క భగవంతుని నామస్మరణ మాత్రమే, భగవంతుని యొక్క కథ మననం మాత్రమే మనకి ఇస్తుంది. ఎందుకంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా బాబాను అర్థం చేసుకునేటువంటి వారంటే, బాబా ఏదైనా మాట్లాడారనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాటలను ఎంతగా వాళ్ళు లోతుగా పరిశీలన చేసేటువంటి వారు. ఈరోజు మనకు శ్రీ సాయి సచ్చరిత ఉంది, దాన్ని చదువుకుంటూ వెళ్తాం, పారాయణ చేసుకుంటూ వెళ్తాం, కానీ అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను మనం అస్సలు గమనించాం. ఒకరోజు బాబా వద్ద బూటీ కూర్చొని ఉంటారు. బూటిని సడన్గా బాబా లేపి కాకాసాహెబ్ దగ్గరికి వెళ్ళి 16.5 రూపాయలు దక్షిణ తీసుకురా అంటారు. వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్ళేసరికి అప్పటికే బాబా నిత్య నియమంగా చెప్పినటువంటి భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ శ్రవణం చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత దీక్షిత్ గారికి చెప్తారు, బాబా మీ వద్ద నుంచి 16.5 రూపాయల దక్షిణ తీసుకురమ్మన్నాడు.
దీక్షిత్కు అర్థం కాదు. దీక్షిత్ దగ్గర ఇప్పుడు డబ్బుకేం లోటు లేదు. కానీ అప్పుడు బాబా అడిగినటువంటి సమయానికి దీక్షిత్ కోర్టు జేబులో ₹1 ఉంది. ఆ ₹1 కూడా ఎక్కడిదో తెలుసా? బాబా గారు ఒకరోజు వారి స్వహస్తాలతోటి స్పృశించి దీక్షిత్కి ఇస్తారు. ఎవరైనా సరే బాబా నుంచి ఏదైనా వస్తువు వచ్చిందంటే దాన్ని చాలా పవిత్రంగా శాశ్వతంగా వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటారు. కానీ బాబా ₹16.5 అడిగాడు. తన దగ్గర ₹1 ఉంది. తనకేమీ అర్థం కాక బూటీకి చెప్తారు, బూటీ గారు, బాబా అడిగినటువంటిది ₹16.5 డబ్బు కాదు, ఇందులో ఏదో మర్మం ఉంది. ఆ ₹16.5 సంబంధించినటువంటి బోధ నాకు తెలియజేయడానికి బాబా ₹16.5 నన్ను అడిగాడు. కాబట్టి దీని అంతరార్థం ఏందో తెలుసుకోవాలి అని చెప్పి, సరే మీరు మళ్ళీ ద్వారకామయ్యకి వెళ్తున్నారు కదా, వారికి నా నమస్కారాలే 16.5 దక్షిణగా చెల్లించాలని చెప్పు అని అంటారు. వెళ్ళి బూటీ అంటారు, వెళ్ళి బాబా మీకు కాకా సాహెబు ₹16 దక్షిణను నమస్కారాలుగా సమర్పించాడు. బాబా అంటారు, నేను అడిగింది 16.5 కదా, 16 ఇస్తే ఎట్లా అని అంటారు. అదే బాబా 16.5 అని అంటారు. మళ్ళీ వచ్చి బూటీ చెప్తాడు, నేను ₹16 అన్నాను, బాబా 16.5 అంటున్నారు, ఈ 16.5లో ఉన్నటువంటి మర్మం ఏమిటి? రాత్రంతా ఆలోచిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్. మనలాంటి వాళ్ళు అయితే వదిలేస్తాం. కాకాసాహెబ్ దీక్షిత్ రాత్రంతా ఆలోచించి మనస్సుకు ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏక్నాథ్ మహారాజ్ గారు రాస్తారు, కాయేన వాచ మనసేంద్రియేనాం బుద్ధ్యాత్మనామాం ప్రకృతి స్వభావాత్ కరోమి యచ్చత్ సకలంతయస్సి నారాయణాయతి సమర్పయామి. ఇది కదా బాబా అడిగింది అని చెప్పి లెక్కేసుకుంటారు. కాయేన వాచ మనసేంద్రియాం, కాయం అంటే శరీరం, అదేవిధంగా శరీరం, మనస్సు, ఇంద్రియాలు 10, అదేవిధంగా ప్రకృతి అంటే అర్ధ, మొత్తం కలిపితే ఇవన్నీ 15.5 అవుతున్నాయి. మరి 16వది ఏంటి అంటే, నువ్వు నీ యొక్క శరీరాన్ని, అహంకారాన్ని, బుద్ధిని, మనస్సును, వచనాన్ని, 10 ఇంద్రియాలు, ప్రకృతి అంటే అర్ధ, 15.5. మరి ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? బాబా ఏమడిగాడు? ఇంకొక రూపాయి లెక్క ఏంటి? ఏక్నాథ్ మహారాజ్ చెప్పిన దాంట్లో కూడా కాయేన వాచ మనసేంద్రియేనా బుద్ధ్యాత్మనామా ప్రకృతి స్వభావత అన్నాడు. మరి ఇంకో రూపాయి ఎక్కడిది? అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇవన్నీ దేంతో సమర్పించాలి? ఇంకొకటి మిస్ అవుతున్నారు అందరూ, చిత్తం. ఆ చిత్తం అనేటువంటిది ఉంటేనే వీటన్నింటినీ సమర్పించగలుగుతాం. మనకు బాబాకు పరమాన్నం ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది, కానీ ఆ వండేటువంటి తీరిక, చిత్తం మనకు ఉండాలి. దాన్ని తయారు చేసేటువంటి చిత్తం లేకపోతే మన ఇంట్లో పరమాన్నానికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలు ఉన్నా సరే అవి తెచ్చి బాబాకు సమర్పించలేం కదా. వీటన్నింటినీ కలిపేటువంటిది చిత్తం. ఆ చిత్తం లేకపోతే భగవంతుడికి కాయేన వాచ మనసేంద్రియేనాం ప్రకృతి స్వభావత అనేటువంటి వీటిని మనం సమర్పించలేము. కాబట్టి వీటిని నారాయణునికి సమర్పించాలంటే నీవు చిత్తాన్ని కలిగి ఉండాలి. ఓహో, ₹1 చిత్తం, 16.5 సరిపోయింది. మనలాంటి వాళ్ళమైతే ఏందోలే చెప్పాడు బాబా అని వదిలేస్తాం. ఆ రోజు భక్తులు బాబా పైన ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి గురుభక్తి వారిని అనేక రకాలుగా యోచించేలాగా చేసింది. ముఖ్యంగా గురు ఆజ్ఞను పరిపాలించడంలో ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ శిష్యులుగా ఉన్నారు. మొత్తం 3 రకాల శిష్యులు. ఒకరు ఉత్తములు, ఒకరు మధ్యస్థులు, 3వ వారు అధములు. ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం ఏందో తెలుసా? గురువు అడగకుండానే గురువు యొక్క అంతరంగాన్ని ఎరిగి గురువు ఏమి కోరుకుంటున్నారు అనేటువంటి దాన్ని కర్తవ్యంగా భావించి వాటిని చేసేటువంటి వాడు ఉత్తమ శిష్యుడు. ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, దాసగంజ్ మహారాజ్ లాంటి వారు, వీళ్ళందరూ కూడా బాబాను ఆశ్రయించినటువంటి వారు ఉత్తమ శిష్యులకు సంబంధించినటువంటి వారు. మధ్యములు మనలాంటి వాళ్ళు. మధ్యములు ఎలాంటి వారంటే, గురువు చెప్పిన తరువాత గురువు చెప్పినటువంటి దానిని అమలుపరిచేటువంటి వారు, ఆ కార్యాన్ని నిర్వర్తించేటువంటి వారు మధ్యములు. ఇక అధములు. అధములు ఎవరంటే, గురువు ఆజ్ఞ చేసినా సరే ఇప్పుడు కాదేమో మరలా అని వాయిదా వేస్తూ దాన్ని తప్పించుకొని తిరిగేటువంటి వారు అధములు. కాబట్టి ఈ ముగ్గురిలో సాధారణంగా మనము మధ్యస్థాయిలో ఉన్నాం. ఈ మధ్యస్థాయి నుంచి ఉత్తమ స్థాయికి రావాలంటే మనం ఆయన యొక్క అంతరంగాన్ని ఎరగాలి. ఆయన అంతరంగాన్ని ఎరగాలంటే గురు కథను నిత్యము శ్రవణం చేయాలి. అలా చేస్తేనే మనం ఉత్తమ శిష్యులుగా ఉండగలుగుతాం. ఎందుకనంటే
గురువాజ్ఞ అనేటువంటిది ఎంత గొప్పదంటే మహా అహంకారాలు. ఈరోజు బాబా దగ్గరికి మనమేమి స్వచ్ఛమైనటువంటి వాళ్ళని రాలే. మనకు కూడా అహంకారం ఉంది, మనకు కూడా నానా రకాలైనటువంటి చాదస్తాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండి ఆయన దగ్గరికి వచ్చాం. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అహంకారాలు ఉన్నాయి, గర్వాలు ఉన్నాయి, పాండిత్య అహంకారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా. అట్లా వచ్చినటువంటి వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నింటినీ వదులుకున్నటువంటి వారు ఈరోజు చరిత్రలో వాళ్ళు నిలవగలిగారు. మీకు అందరికీ తెలుసు కదా, దాస్కన్ మహారాజు చాలా మొండివాడు. అటువంటి దాస్కన్ మహారాజుకు రాధాకృష్ణాయి చేసేటువంటి పనులు నచ్చట్లేదు. రాధాకృష్ణాయి యొక్క ఆలోచన ఏంటంటే, బాబా ద్వారకామాయిలో ఒక ఫకీర్ రూపంలో మనకు కనిపిస్తున్నాడు, కానీ ఆయన మహారాజు, ఆయన సాక్షాత్తు పరమాత్మ. ఆయనకు జరగాల్సినటువంటి ఉపచారాల కోసం కావాల్సినటువంటి వెండి పళ్ళాలు, వెండి హారతులు, అన్ని రకాలైనటువంటి వస్తువులను సమకూర్చాలని చెప్పి భక్తులకు చెప్పి రకరకాలైనటువంటి వస్తువులను సమకూర్చేటువంటిది. ఈ ఆడంబరం అంతా దాస్కన్ మహారాజుకు నచ్చదు. దాస్కన్ మహారాజు మార్గం ఏంటంటే, నిజమైనటువంటి ప్రేమతోటి బాబాను ఆశ్రయించాలి. ఈ ఆడంబరాలతో బాబా యొక్క కీర్తిని వీళ్ళు మసకబారుస్తున్నారు, ముఖ్యంగా రాధాకృష్ణాయి మసకబారుస్తుందని చెప్పి రాధాకృష్ణాయి పైన విపరీతంగా విరుచుకపడేటువంటి వారు. కానీ ఇది బాబాకి ఇష్టం లేదు. ఒకరోజు దాస్కన్ మహారాజుని పిలుస్తారు. దాస్కన్ మహారాజు ఎవ్వరు చెప్పినా వినడు. ఒక రకంగా చెప్పాలంటే దాస్కన్ మహారాజుకు పాండిత్యం ఉన్నా కొన్ని విషయాల్లో తను పట్టినటువంటి మొండి పట్టును వదలడు. అటువంటి దాస్కన్ మహారాజును బాబా పిలిచి చెప్తాడు, గను నువ్వు రాధాకృష్ణాయి పట్ల ఇటువంటి మనస్తత్వంతో ఇటువంటి విమర్శలు చేయకూడదు. ఆమె మనస్సు గాయపడింది. ఒక స్త్రీమూర్తి మనందరికీ తల్లి లాంటిది. నువ్వు ఆమెకు వెళ్ళి తక్షణం క్షమాపణ చెప్పు అని అంటాడు. 1500 మందికి పైగా సత్పురుషుల యొక్క చరిత్ర రాసినటువంటి ఆ చేయి, వందలాది మంది సత్పురుషుల యొక్క కథామృతాన్ని తన గొంతు ద్వారా ప్రవహించినటువంటి ఒక లీలా సముద్రం దాస్కన్ మహారాజ్. అటువంటి దాస్కన్ మహారాజు బాబా చెప్పినటువంటి ఒక్క మాటకు రాధాకృష్ణాయి ఇంటికి వెళ్ళి కాళ్ళకు సాష్టాంగం చేసి వస్తాడు. ఇది గురువాజ్ఞ పరిపాలించడం అంటే కదా. ఈరోజు కష్టం, ఆ రోజు ఇంకా కష్టం. ఆ వైదవ్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, అటువంటి స్త్రీకి సకల విద్యలు తెలిసినటువంటి పారాయణుడైనటువంటి అనేక శాస్త్రాలను, మహాత్ముల చరిత్రను రాసినటువంటి దాస్కన్ మహారాజ్ పాదాలపైన పడతాడు. ఇది రాధాకృష్ణాయి గొప్పతనం కోసమో ఇంకో దానికోసమో కాదు. సద్గురువు ఆజ్ఞాపించాడు, నేను చెయ్యాలి. తనకంటే వయసులో చాలా చిన్నది రాధాకృష్ణాయి. అటువంటి రాధాకృష్ణాయి కాళ్ళకు సాష్టాంగం చేస్తాడు. ఇది గురువాజ్ఞ పరిపాలన అంటే. ఇది కదా మనం నేర్చుకోవాల్సినటువంటిది. తప్పు చేస్తాము, పక్కింటి వాళ్ళకి క్షమాపణ చెప్పమంటే చెప్పం. తప్పు చేస్తాము, మోటార్ వేస్తాము, ఇంటి ముందు నుంచి నీళ్ళు పోతాయి, ఆ పక్కింటి ఆయన వచ్చి అడిగితే ఏమైందా, ఒకరోజు పోతే ఏమైంది అని అంటాం. సర్లేండి, ఇంకోసారి జరగదు పొరపాటు, దయచేసి క్షమించండి అనేటువంటి మాట మనం నోటెంట రాదే. అటువంటి వాళ్ళం కూడా మనం సద్గురు భక్తులమా? అంటే ఏం నేర్చుకోవాలి సద్గురువు మార్గంలో? గురు పౌర్ణమి అనగానే చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు, చాలా బయట నుంచి మందిరాల వాళ్ళు కూడా ఇక్కడికి, సార్ గురు పౌర్ణమికి మా గుళ్ళో 2 క్వింటాళ్ళ అన్నం ఉడుకుతుంది సార్ అంటారు. సో వాట్? గురువు యొక్క వచనాలను నువ్వు అర్థం చేసుకున్నటువంటి వాడివి 2 క్వింటాళ్ళు ఉడికితే ఎంత, 2000 క్వింటాళ్ళు ఉడికి పెడితే ఎంత? అసలైనటువంటి భోజనం ఇది కదా. అసలైనటువంటి భోజనం సద్గురువు పట్ల భక్తిని కలిగి ఉండడం, సద్గురువు యొక్క అంతరంగాన్ని తెలుసుకొని మసులుకోవడం, ఇది కదా అసలైనటువంటి గురుభక్తి. వీటన్నింటినీ వదిలేసి మిగతావన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి గురు పౌర్ణమి అనగానే సద్గురువు యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకునేటువంటి ఒక కేంద్రంగా, అదొక సందర్భంగా మనం అందరము కూడా దాన్ని వాడుకోవాలి. అలా గురు పౌర్ణమి రోజు మొదలైనటువంటి సద్గురువును తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఖచ్చితంగా ప్రతిరోజు అది జరిగేలాగా ఆ అనుగ్రహం మనకు దక్కుతుంది. ఈ అనుగ్రహం ముందుగా పొందాలి. మనందరము కూడా బాబా నుండి అనేక రకాలైనటువంటి అనుగ్రహాలు కోరుతూ ఉంటాం. ఆ అనుగ్రహాలు కోరే ముందు బాబా నీ యొక్క అంతరంగాన్ని, నీ తత్వాన్ని, నీ ప్రేమని నేను తెలుసుకోవాలంటే నాకు కొంచెం అర్థమయ్యేలాగా దాన్ని నా మనసుకు అందించమని చెప్పి ఆ అనుగ్రహాన్ని మనం ముందడగాలి. అది అడగకుండా మిగతావన్నీ అడుగుతూ ఉంటాం. కాబట్టి సద్గురు భక్తి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది.
దాంట్లో ఎంత శక్తి ఉంటుందంటే, ఎవరైతే తమ జీవితాలను ఒక్కసారి ఆయన చరణాలకు అప్పగించిన తర్వాత నా జీవితం గురించి నేను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఎవరైతే స్థిరంగా నిర్ణయించుకుంటారో వారు అసలైనటువంటి సద్గురు మార్గంలో ఉన్నటువంటి వారు. ఎందుకని ఆయన చరణాలకు మన బాధ్యతను అప్పగించిన తర్వాత నువ్వు నిత్య నియమంగా చేయాల్సినటువంటి నీ కర్మను నువ్వు చేస్తూ ఉండాలి. కొంతమంది దీన్ని ఉల్టా అర్థం చేసుకుంటారు. అరే మొత్తం జీవితాన్ని బాబా చరణాలకు అప్పగించాను కదా, నేను చేతులు ముడుచుకొని లేకపోతే రోజు భజన చేస్తూ ఇంట్లో కూర్చుంటా, అన్నీ ఆయన్నే చూసుకోడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు, నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నప్పుడు నీ శ్రేయస్సుకు ఏది అవసరమో ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు తప్ప నా జీవితాన్ని ఆయనకు అప్పగించేశాను ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఇది తప్పు. మన నిత్య నియమ కర్తవ్యాలను, మన జీవితాలను, మన సంసార బాధ్యతలను, మనకు రుణానుబంధంగా వచ్చినటువంటి భార్యను, భర్తను, పిల్లలను అందరినీ కూడా వారి బాధ్యతలను చూస్తూ ఆయన చెప్పినట్టు ఆయన నేను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో జీవించగలగడమే అసలైనటువంటి గురుభక్తి. గురుభక్తికి రకరకాలైనటువంటి నిర్వచనాలు ఇస్తారు. గురుభక్తి అంటే సేవ అంటారు, గురుభక్తి అంటే బాబా పాదసేవ అంటారు, గురుభక్తి అంటే గుళ్ళు తిరగడం, లేకపోతే బాబా గుళ్ళో సేవ చేయడం. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. గురుభక్తి మార్గంలో ఇవన్నీ ఉంటాయి. వీటికంటే శ్రేష్టమైనటువంటి దాని గురించి మనం ఆలోచించాలి. వీటికంటే శ్రేష్టమైనటువంటిది సద్గురువుకు నచ్చినట్లు మనం బ్రతకడం. ఇది ఆయన కోరుకునేటువంటిది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటాడు, తండ్రి ఏం కోరుకుంటాడు? నా అభిమతానికి అనుగుణంగా పిల్లవాడు ప్రవర్తించాలనుకుంటాడు, నా అభిమతానికి అనుగుణంగా వాడు చదువుకోవాలనుకుంటాడు, నా అభిమతానికి అనుగుణంగా వాడి జీవితం ఉండాలని తండ్రి కోరుకుంటాడు కదా. అలానే నీ జీవితంలో ఆయన మనకు తండ్రి స్థానంలో, గురువు స్థానంలో, తల్లి స్థానంలో శాశ్వతంగా ఉండిపోయేటువంటి ఆయన. తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత కనుమరుగవుతారు. మనతో ఉన్నటువంటి చాలా బంధాలు చివరి వరకు మనతో ఉండవు. వాళ్ళెవరూ కూడా మన జీవితాలను నిరంతరం పర్యవేక్షించేటువంటి రుణానుబంధాలు ఏవి కూడా మనతో ఉండవు. ఒక్క శ్రీ సాయిబాబా మీరు ఎంచుకున్నటువంటి దైవం తప్ప చివరి వరకు మీతో ఉండేటువంటిది వారికి మాత్రమే చివరి వరకు మన బాధ్యత ఉంటుంది. తండ్రికి 20 ఏళ్ళు వచ్చేంత వరకే కొడుకు బాధ్యత, తల్లికి మహా అంటే స్కూల్ స్థాయి దాటేంత వరకు బాగా బాధ్యతగా చూసుకుంటుంది. కానీ ఆ తర్వాత నీ జీవితం అంతా నీ బాధ్యతను తీసుకునేటువంటిది నువ్వు నమ్మినటువంటి సద్గురువు మాత్రమే అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా తండ్రికి నచ్చినట్టో, నా తల్లికి నచ్చినట్టో, నీ సమాజానికి నచ్చినట్టో నేను బ్రతకడం కాదు, నా సద్గురువుకు నచ్చినట్టు నేను బ్రతకగలుగుతున్నానా లేదా అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకు ప్రధానమైనటువంటిది ఆ జ్ఞానం మనకు రావాలంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరితను అధ్యయనం చేయండి అమ్మా. నేను చెప్తున్నాను, మీరు ఇంకా 30 సంవత్సరాలు ఒట్టిగా దండం పెట్టుకోవడానికి గుడికి వస్తే ఏమీ సాధించలేరు, ఏమీ పొందలేరు ఆయన నుంచి. బాబా చెప్తాడు, నా వాడికి వాడు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాను. ఎప్పటి వరకు ఇస్తానో తెలుసా? నేను ఇవ్వదలిచినది వాడు అడిగేంత వరకు ఇస్తూ ఉంటాను. మనం ఏం చేస్తాం జీవితంలో? మనకు కావలసినవి అడుగుతూ ఉంటాం. ఒక్క క్షణం నిలబడి ఆలోచించి నేను అడుగుతున్నా అన్నీ ఇస్తున్నాడే, ఆయన ఏమి ఇవ్వదలుచుకుంటున్నాడో నేను ఆయన అడగట్లేదే. అందుకనే చాలామంది సద్గురు మార్గంలోకి వచ్చిన తర్వాత చాలామంది దేన్ని సాధించకుండా చివరికి అంత్యదశలో చాలా మదనపడుతూ ఉంటారు. అరే నా భగవంతుని సాహచర్యంలో నేను సాయిబాబాను చిన్నప్పటి నుంచి పూజించానే, ఒక్క రోజైనా ఆయన పూర్తిగా ఆయన స్మరణలో ఉండలేకపోతుని, ఇప్పుడు ఉండదామంటేనేమో గొంతు ఆరోగ్యం ఏది సహకరించట్లేదు, అరే అప్పుడు ఉండలేకపోతుని అని చివరి ఖచ్చితంగా గుర్తొస్తుంది. కాబట్టి ఏదో కాళ్ళు చేతులు పడిపోయి అవసాన దశలో ఉన్నప్పుడు భగవంతుని స్మరించడం కాదు, భగవంతుని స్మరణ మన నిత్య జీవితంలో అదొక భాగం కావాలి. 3 పూటల ఎట్లా భోజనం చేస్తామో 3 పూటల ఆయన స్మరణ జరిగితేనే మనం భగవంతుని సాహచర్యంలో ఉంటాం. లేకపోతే మనందరం పార్ట్ టైమర్సే అయిపోతాం. గొప్ప వరం ఏంటంటే సద్గురు భక్తి మార్గంలో ఫుల్ టైమర్స్గా మనం ఉండొచ్చు. అరే ఫుల్ టైమర్స్గా ఎలా ఉండొచ్చు? ఫుల్ టైమర్స్ అంటే ఎప్పుడు ధ్యానంలో, ఎప్పుడు బాబా భజన్లో, ఎప్పుడు బాబా ధ్యాసలో ఉంటారు. మనం అలా ఉంటే మన సంసారం ఎట్లా, ఉద్యోగం ఎట్లా, ఏదెట్లా? బాబా యొక్క నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉద్యోగం చేస్తే నీకు అడ్డుపడేవాడేవాడు? వంట చేసేటప్పుడు ఆ అరగంట నామం చేసుకుంటే నీ మనసులోనే నీకు అడ్డుపడేటువంటి వాడెవడు? ఎవరు లేరు కదా, ఎవరు అడ్డుపడరు. అటువంటి చాలా చిన్న సునాయాసమైనటువంటి దాన్ని కూడా మనం చేయలేకపోతున్నాము. కలియుగంలో సద్గురువు ఎందుకు వచ్చాడు?
తాపత్రయాలతోటి తప్పించుకొని దహించకపోతున్నటువంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి కదా. ఆ తాపత్రయం అనేటువంటిది ఎలా చల్లారుతుంది? ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి, తప్పిస్తూ ఉంటే ఇంకా తపన జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి. వీటన్నింటినీ శాంతపరచడానికి స్మరణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన ఇచ్చాడు. మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఏదైనా పుణ్యకార్యం చేయాలంటే, ఈరోజు ఒక హోమం చేయాలంటే, ఒక యజ్ఞం చేయాలంటే, అంతెందుకు ఏదో జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి శాంతి చేయించుకోవాలంటే 10,000 లేని పని అవుతుందా? కాదు కదా. నామంకు కానీ పైసా ఖర్చు ఉందా? లేదు కదా. స్మరణకు కానీ పైసా ఖర్చు ఉందా? శ్రవణం చేయడానికి కానీ పైసా ఖర్చు ఉందా? ఆయన చరిత్రను రోజుకొక పేజీ చదవడానికి ఏమైనా దమిడి ఖర్చు పెట్టాలా? లేదు కదా. అంతా ఫ్రీ. మామూలుగా ఏదైనా వస్తువు ఫ్రీ అనంటే, రోడ్డు మీద ఈరోజు వంకాయలు పలానా షాప్లో ఫ్రీ అంటే వెళ్ళిపోతాం. కానీ సద్గురువునికి ఇచ్చినటువంటి ఫ్రీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవట్లేదు. దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు సమాజం అంతా కూడా ఉచితాల మీదే బ్రతుకుతున్నారు అందరూ. ఉచిత బస్సు, ఉచితం, అన్నీ ఉచితం. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఉచితాన్ని వినియోగించుకోలేకపోతున్నామే. భగవంతుడు ఇచ్చినటువంటి ఉచితాన్ని మనం వినియోగించుకోగలిగితే, ఫ్రీ నామం అనేటువంటిది ఫ్రీ, అన్నీ ఉచితమే. వాటిని ఉపయోగించుకుంటే లోకంలో వచ్చేటువంటి ఉచితాల గురించి మనం ఆలోచించం తెలుసా. ఆ ఉచితాలను అసలు ముట్టుకోం మనం. ఎందుకంటే భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు, భగవంతుడు నాకు యుక్తి ఇచ్చాడు, భగవంతుడు నా కోసం నేను ఖర్చు పెట్టుకునేటువంటి డబ్బు ఇచ్చాడు, నాకెందుకు ఉచితం అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించగలుగుతాం. ఆ విధంగా మన జీవితాలు మారాలి బాబా మార్గంలో. బాబా అంటే భక్తి కాదమ్మా. బాబా అంటే, శ్రీ సాయి బాబా అంటే జీవితాలను సంస్కరించుకోవడం. భక్తితో ప్రేమ కలుగుతుందేమో కానీ నీ జీవితాన్ని నువ్వు సంస్కరించుకోలేవు. భక్తితో ప్రేమ కలగాలి. ఆ ప్రేమ అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో నాటుకోవాలి. ఆ విత్తనం మహావృక్షం అవుతున్నప్పుడు నీకు సంస్కారాలు ఉద్ధరించబడతాయి. నీవు ఉత్తమమైనటువంటి గుణాలను నువ్వు పొందగలుగుతావు. సద్గురువు ఇవ్వడమే మాత్రం కాదమ్మా, సద్గురువు నేర్పిస్తాడు. ఆయన నేర్పించేటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని నేర్చుకోగలిగితే అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక దగ్గర ప్రారంభం కావాలి. ఆ ప్రారంభమైనప్పుడే మన జీవితం సుఖంగా ఉంటుంది. చాలామంది సుఖం లేదు, శాంతి లేదు అంటారు. నువ్వు అన్నింటినీ వదిలేసి, అన్ని తాపత్రయాలను వదిలేసి బాధ్యతగా ఆయనకు అప్పచెప్పు. ఎందుకుండదు సుఖం, ఎందుకుండదు శాంతి? ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత్రలో రాస్తారు, ఎవరైతే సద్గురు చరణాలను ఆశ్రయిస్తారో వారికి సుఖం, సౌఖ్యం అనేటువంటి వరం దక్కుతుంది అని చెప్పి. ఈ వరం ఎవరు ఇవ్వరు. మనం అనుకుంటాం బాబా మన స్థితి పెంచాడు, సుఖం వస్తుంది అనుకుంటాం. రాదు, అక్కడ కూడా కష్టమే ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి మనతోటి. ఈ రెండింటినీ వేరు చేయలేం. కష్టం, దుఃఖం, అదేవిధంగా కష్టము, సుఖం, ఈ రెండు కూడా కౌల పిల్లలు లాంటివి. ఇవి ఎప్పుడు కూడా మనల్ని వదిలేవు. రెండూ ఉంటాయి జీవితంలో. ఈ రెండింటినీ కూడా సమానంగా చూసేటువంటి బుద్ధిని, సంస్కారాన్ని ఆయన ఇస్తాడు. చాలామంది మనం ఏం చేస్తాం, కష్టంలో ఉన్నప్పుడు కుంగిపోతాం, సుఖంలో ఉన్నప్పుడు మిడిసిపోతాం. కానీ సద్గురువు యొక్క తత్వం తెలిసి ఆయన మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ రెండూ సమానమే. కష్టం వచ్చినప్పుడు అదే స్థితిలో ఉంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అదే స్థితిలో ఉంటాడు. ఒక మాట అద్భుతంగా రాస్తారు హేమాడ్ పంత్, ఎవరైతే సద్గురువుని ఆశ్రయిస్తారో వారి యొక్క దుఃఖాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయట. ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడే భగవంతుని స్మరణ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ దుఃఖంలో సుఖాన్ని ఎలా అనుభవించాలో ఆయన చెప్పగలుగుతాడు మనకు. ఇది బాబా యొక్క తత్వం. దీన్ని మీరందరూ కూడా అవగాహన చేసుకొని సద్గురు మార్గంలో ప్రతిరోజు కూడా ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఎక్కినప్పుడే మన జన్మ సార్థకతం అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.
మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో.